హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి బెండకాయతో వడలు చేసి చూపిస్తున్నానండి. ఎప్పుడు బెండకాయతో కర్రీనే కాకుండా ఇలా వడలు కూడా తయారు చేసుకోండి, చాలా బాగుంటాయండి. సింపుల్గా అయిపోతాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనకు బెండకాయలు కూడా చాలా హెల్దీ కాబట్టి ఒక 10 బెండకాయలు ఉన్నప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఇలా వడలు చేసేయండి. ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. వంట రాని వాళ్ళు కూడా ఈ బెండకాయ వడలు అనేది ఈజీగా తయారు చేయొచ్చండి. వీటిని డైరెక్ట్గా తిన్నా పర్లేదు, టమాటా కచప్తో తిన్నా చాలా బాగుంటాయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో 1 కప్పు వరకు శనగపప్పు తీసుకోండి. శనగపప్పును 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసిన నీళ్ళు పూర్తిగా వంపేసి మళ్ళీ అందులో వాటర్ పోసి ఒక 3 గంటల సేపు నానబెట్టండి. ఈలోపు ఒక 10 బెండకాయల వరకు తీసుకోండి. 1 కప్పు శనగపప్పుకు 10 బెండకాయలు కరెక్ట్గా సరిపోతాయండి. బెండకాయను కర్రీలో కాకుండా మనం కట్ చేసేటప్పుడు వడలకు పొడవు 4 భాగాలుగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక 6 వరకు ఎండుమిర్చి, చిన్న సైజు దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల సోంపు కూడా వేసుకోండి. దీంట్లోకి సోంపు ధనియాలు చాలా బాగుంటాయండి ఈ వడల్లోకి. వీటిని మిక్సీ పట్టేటప్పుడు కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. 3 గంటల సేపు నానిన తర్వాత పప్పు మన చేతితో ఇలా అంటే 2 భాగాలుగా విడిపోవాలండి. అప్పుడే పప్పు మనకు పూర్తిగా నానినట్టు. పప్పును కొద్దిగా మిక్సీ జార్లో వేసుకోండి. పప్పును కొంచెం మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోండి. పప్పు ఒక్కలు అనేది మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి వడల్లోకి. అలాగే మనం కట్ చేసి పెట్టేసుకున్న బెండకాయ ముక్కలు కూడా ఇందులో వేసేయండి. ఒక 2 ఉల్లిగడ్డలు కూడా చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి, చాలా బాగుంటాయండి ఉల్లిగడ్డలు కూడా దీంట్లోకి. కొత్తిమీర కూడా ఒక చిన్న కప్పు వరకు వేసుకోండి, చాలా బాగుంటుందండి చిన్నగా తరిగి. ఉప్పు నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి, మీరు తినేదాని తగ్గట్టు చూసి వేసుకోండి. అలాగే దీంట్లోకి జీలకర్ర కూడా వేసుకోండి, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు. వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి. దీంట్లో వాటర్ ఏమీ యాడ్ చేయొద్దండి. వాటర్ యాడ్ చేస్తే మనకు వడలు అనేది రావు. మనం పప్పును మిక్సీ పట్టేసుకున్నాం కదా, దాంట్లో ఉండే తేమతోటే కలిపేసుకోండి. కొంచెం గట్టిగానే కలిపేసుకోవాలండి వడలకు. మీరు కొంచెం స్పైసీ తినే వాళ్ళైతే కొంచెం కారం వేసుకున్నా పర్లేదండి, ఒక 1/2 టీ స్పూన్ వరకు. లేదు అంటే 2 ఎండుమిర్చి ఎక్కువగా యాడ్ చేసుకున్నా పర్లేదు మిక్సీలో. బెండకాయ ముక్కలు, కొత్తిమీర, ఉల్లికాడ ముక్కలు, మనం ధనియాలు, జీలకర్ర అన్నీ బాగా కలిసేలా కలిపేసుకోండి. ఇప్పుడు చేయితోటి గ్యారెల్లాగా ఒత్తేసుకోండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా ఒత్తుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చేత్తో చేసుకుంటూ అందులో వేసేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని వేయాలండి. అప్పుడే మనకు పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. అలాగే వేసేటప్పుడు మాత్రం గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి. మీకు కడాయిలో ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి, సరిపోతుంది. మరీ ఎక్కువగా వేసుకుంటే మనకు తిప్పడం కూడా రాదండి. వీటిని వేసినాక ఒక 30-40 సెకండ్ల తర్వాత వీటిని తిప్పేసేయండి గరిటెతోటి. ఈ వడలు అనేది 2 వైపులా కూడా గోల్డ్ కలర్ రావాలండి, అప్పుడే మనకు క్రిస్పీగా అయినట్టు. వాటి చుట్టూ ఆయిల్ అనేది పొంగుతుంది కదా, ఆయిల్ అనేది పూర్తిగా తగ్గిపోయే వరకు కాల్చుకుంటే సరిపోతుందండి. అప్పుడు మనకు క్రిస్పీగా అవుతాయి. మీకు గరిటెతో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని సేమ్ యాజ్ ఈజీగా నెక్స్ట్ వాయి కూడా అలాగే వేయండి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని 1 నిమిషం తర్వాత వీటిని 2 వైపులా కాల్చేసుకోండి. ఇలాగే పిండి మొత్తం కాల్చుకుంటే వడలనే తయారైపోతాయండి. నాకైతే 1 కప్పు శనగపప్పుకు ఇన్ని వచ్చాయండి. బెండకాయతో ఈవినింగ్ టైంలో ఇలా పిల్లలకు చేసి పెడితే ఇష్టంగా తింటారండి. బెండకాయ కూడా చాలా హెల్దీ. మనకు బెండకాయతో బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది కదండి, ఇలా పిల్లలకు చేసి పెట్టండి. ఈ వడలు అనేది డైరెక్ట్గా తిన్నా చాలా బాగుంటాయండి, లేదంటే టమాటా కచప్తో తిన్నా కూడా చాలా బాగుంటాయి ఈ వడలు అనేది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ టేస్టీ బెండకాయ వడలు ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.